వాడిది కునీకూరలో శుభ రక్తం. అన్న తండ్రిని చంపాడు, ఈ తమ్ముడు ఆ తండ్రి కొడుకుని చంపాలని ప్రయత్నం చేశాడు. మన అదృష్టం బాగుండి ఆ దెబ్బ తల మీద తగిలింది. కానీ అదే కానీ ఏ కణత మీద తగిలి ఉంటే మరి ఎంత ప్రమాదం జరిగేదో ఏమిటో. నారాయణ, అయ్యా, ఆ రాజా ఎక్కడ ఉండేది? ఆ గోదావరి గట్టిన ఎక్కడ ఉంటాడులేండి. కొంప తీసి అక్కడికి వెళ్తానంటారా? నా మాట విని వద్దు బావగారు. వాడు అసలే ఆవేశప్రదవా. మనం అలా లోపలికి వెళ్ళగానే తలుపులు వేసేసి మన నెత్తిన మీద తబలాలు వాయించేయగలడు. ముందు వెనక ఆలోచించకుండా మన వాడిని అలా చాలా కొడితే చూస్తూ ఊరుకోమంటావటయ్యా? చల్లారుతున్న పాత కక్షల్ని మళ్ళీ ఎగసన దోసి కయ్యాన్ని కాలు చూపుతున్నాడు అనమాట. ఇప్పుడు మనం వెళ్ళి వాడి నోట్లో నోరు పెట్టి పోట్లాడితే మనకు అప్రతిష్ట బావగారు. కాకపోతే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే, ఇంత జరిగిన తర్వాత వాడిని మన శత్రువుగా భావించి మన దగ్గరికి, ముఖ్యంగా మన పిల్లల దగ్గరికి చేరనివ్వకూడదు. నా తమ్ముడిని నరికి పొగులు పెట్టిన వాడి తమ్ముడు నాకు శత్రువు కాక హితుడు ఎలా అవుతాడయ్యా? ఇంకొకసారి నా బిడ్డల ఛాయలుగా వచ్చాడో వాడిని సర్వనాశనం చేస్తాను. నేను ఆ బెదిరింపులకు భయపడే పిరికివాడిని కాను లక్ష్మి. నువ్వు కావు, నిజమే. కానీ నేను పిరికిదాన్ని. నీకేమాత్రం చిన్న కష్టం నష్టం జరిగినా భరించలేను దాన్ని. పెదనాన్న మొండి మనిషి, తనకి నచ్చ చెప్పలేను. కనీసం నువ్వైనా నా కోసమైనా ఈ గొడవల నుంచి, ఈ పంతాలు పట్టింపుల నుంచి దూరంగా ఉండు రాజా, ప్లీజ్. ఈ మాట నువ్వు నన్ను మనస్ఫూర్తిగా అడుగుతున్నావా లక్ష్మి? అవును, ఈ ఘర్షణల వల్ల మనం దూరం అయిపోకూడదు. అన్నయ్యతో ఏ విషయంలోనూ ఇక తలపండని మాటివ్వు. మాట ఇవ్వడం కాదు లక్ష్మి, దీన్ని ఆజ్ఞగా శిరస వహిస్తాను. నాకు నువ్వు కావాలి, నీ నవ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. నీ కళ్ళల్లో కన్నీటిని, నీ మనసులో బాధని నేను చూడలేను లక్ష్మి. హరికి నాకు ఉండే శత్రుత్వం వల్ల మన ప్రేమ వీగిపోతుందని నువ్వు అనుకుంటే, ఈ క్షణం నుంచి హరి నాకు శత్రువు కాడు, స్నేహితుడు. నాకు ఈ శత్రుత్వాలు, ఈ కోపతాపాలు, ఈ పంతాలు, ఈ భేషజాలు, ఈ ఆర్భాటాలు, ఈ విజయాలు ఇవేవి వద్దు లక్ష్మి. నీ ప్రేమను ఒకవైపు, ప్రపంచాన్ని మరోవైపు ఉంచితే నేను నీ పక్కన నిలబడతాను. ఐ వాంట్ యూ, యూ యూ అలోన్. ఐ వాంట్ యూ లక్ష్మి, ఐ వాంట్ యూ. ఆ రాజాగాడి ఇక్కడ ఉన్నాళ్లే. ఇప్పుడు ఎలా ఉంది నీకు? ఆ రాజాగాడి రక్తం కళ్ళ చూస్తే గానీ నా బాధ తగ్గదు. నా మీదే చేసుకుంటాడా రాస్కెల్. ఆవేశపడకు, నువ్వు పడుకో. నన్ను దెబ్బతీసించోటే అక్కడే వాడి శవాన్ని తగలపెట్టకపోతే నా పేరు హరి కాదు. సైలెన్స్! అణుమాత్రం శబ్దం వచ్చినా క్షమించను నేను. మాట్లాడుకుంటా చదువుకోండి. కళ ఇలాలోనే చంపుతున్నావు, కల్లోకొచ్చి కూడా చంపాలా కావుడు?